జై సేవలాల్. నా పేరు ముడావత్ ప్రతాప్ నాయక్. నేను లాల్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు కూడా గతంలో కూడా మేము చేసిన మంచి పనులకు ఈ లాల్యా నాయక్ తండా ప్రజలు కూడా మమ్మల్ని మా మీద నమ్మకంతో మా అమ్మగారిని ఇనానిమస్గా చేయడం జరిగింది. అప్పుడు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ తాండాకి ముఖ్యంగా మాకు ఆ రోజుల్లో జనేలిపూర్ నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పట్టేది. రోడ్డు లేకుండే. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో గతంలోనే 2023లో రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పుడు 8 ఫీట్ల రోడ్డు ఉండే, ఇప్పుడు దాదాపు 25 ఫీట్ల రోడ్లు ఫార్మేషన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ బీటీ రోడ్డు 2,10,00,000తో అప్పుడు ఉన్న ప్రభుత్వమే శాంక్షన్ చేసి మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఉన్న టెండర్లను కూడా క్యాన్సిల్ చేసేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు టెండర్ పిలవడం జరిగింది. కాబట్టి గతంలో మేము కూడా ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలకు అవసరాలను బట్టి వాళ్ళకు అనుకూలంగా తాండా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించుకుంటూ మా తాండాకు పిల్లలకు ఆడుకునే ప్లే గ్రౌండ్ లేకుండే మేము ఈ ఫారెస్ట్ వాళ్ళతో కొట్లాడి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడి సహకారంతో దాదాపు 3 ఎకరాలు తీసుకొని సమకూర్చుకొని అక్కడ మంచి పెద్ద ప్లే గ్రౌండ్, మండలనే లేని అంత పెద్ద ప్లే గ్రౌండ్, శ్మశాన వాటిక అలాంటివి చేసుకోవడం జరిగింది. సీసీ రోడ్డు చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం ముందర కంటమన్ కూడా తాండాలో. దాంతోపాటు గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మహిళా బిల్డింగ్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మాకు ఎక్కడ ప్రభుత్వ భూములు లేవు కాబట్టి ప్రజలతోటే భూమిని సమకూర్చుకొని ఇప్పుడు నెక్స్ట్ తొందరలోనే సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్, మహిళా డ్వాక్రా బిల్డింగ్లు కూడా మరియు అదే కాకుండా మళ్ళీ అంగన్వాడీ కేంద్రం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో నన్ను ఈ గ్రామ ప్రజలు మళ్ళోసారి ఆదరించి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మళ్ళీ దీన్ని తెలంగాణలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నా సహాయశక్తులకు కృషి చేసి, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఫండ్ తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి 100% నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు హమారా తాండమే హమారా రాజ్ అన్నట్టు మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేసి ఈరోజు మమ్మల్ని మేము పాలించుకునే విధంగా అవకాశం జరిగింది. మొన్న వచ్చిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు మహిళలకు ఇస్తామన్నారు 2,800 ఇవ్వలే, మరి స్కూటీలు ఇస్తామన్నారు అది ఇవ్వలే, నిరుద్యోగులకు వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు. ఈరోజు మంచినీటి అప్పుడు కేసీఆర్ గారు చేసిన మిషన్ భగీరథనే దాన్ని ఒక్కరోజు రిపేర్ అయితే 15 రోజుల వరకు నీళ్ళు రాని పరిస్థితిలో ఇంకా మేము అదే స్టేజ్లో ఉన్నాం. ఎందుకంటే మారుమూల తాండాలో ఉంటాము, ఆ ఇబ్బందులు మాకు ఉన్నాయి కాబట్టి మేము చూస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం చేసిన 420 హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి గతంలో ఏదైతే కేసీఆర్ గారు చేసినో ఆ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఈరోజు ప్రభుత్వం అంతా కుట్టుబడేది. రైతు బంధు వేయలే, రైతు భరోసా వేయలే, గిరిజనకి ఇస్తామన్న గిరిజన బంధు ఇయ్యలే, ఇవన్నీ ఏం ఇయ్యలే. ఏ ముఖం చూసి వాళ్ళు ఓట్లు అడుగుతారనే విషయం మీద మేము కూడా ప్రజలు కూడా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో రేపు వచ్చే 11వ తారీఖు నాడు సర్పంచ్ ఎలక్షన్ మొదటి విడతలో మా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మా గ్రామ ప్రజల మీద, యువకుల మీద, పెద్దల మీద నాకు మంచి గౌరవం ఉంది. వాళ్ళు నన్ను మంచి పెద్ద మెజారిటీతో గెలిపిస్తే మళ్ళీ మాకు చిన్న సమస్య ఉంది. ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ దానికి కూడా ప్లేస్ కూడా సమకూర్చున్నాం. గతంలోనే శాంక్షన్ అయి ఉంది, దాన్ని కూడా కట్టుకుంటాము. మరి అదే విధంగా చిన్న పక్కల కంటం అనుకుంటే ఆమ్లెట్ తాండా ఉంటుంది, దానికి ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువుకు రోడ్డు లేదు. గతంలో మేము ప్రయత్నాలు చేసినాము. ఆ భూమి వాళ్ళు, చెరువు వాళ్ళు కోర్టు కేసుకి వెళ్ళారు, అందుకే అది పెండింగ్ ఉంది. గతంలో కూడా దానికి 16 లక్షల రూపాయలు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్డు వెడల్పు చేసుకుని 25 ఫీట్లు చేయడానికి, అది కూడా పెండింగ్ ఉంది. అది కూడా ఖచ్చితంగా మేము చేసుకుంటాము. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ప్రజలకైతే ఏదైతే హామీ ఇస్తామో అది త్వరలో మేనిఫెస్టో ప్లాన్ కూడా చేసుకుంటున్నాము. మేమందరం కూడా తాండల యువకులతోటి, అందరు ప్రజలతోటి, పెద్దలతోటి కూర్చుకొని నెక్స్ట్ రాబోయే కాలంలో దాన్ని మా మేనిఫెస్టో ఎలా ఉండాలి, దాన్ని తాండాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఆ ఉద్దేశంతో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే మా ప్రభుత్వం ఉంది, మేము పని చేస్తాము, అన్నీ చేస్తాము, ప్రజలకు ఏం కావాలని చెప్పేసి. అది కాకుండా మరి మీరు మాకు ఓట్లు వేయకపోతే మీకు 2,500 ఇయ్యము, ఇండ్లు ఇయ్యము, అలాంటి బెదిరింపు
చర్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సర్పంచ్గా పోటీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా గెలవలేదు, చేయలేదు, ఏం లేదు. అప్పట్లో అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. మీకు ఏదైతే మాకు ఓటేయకపోతే ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలన్నీ మీకు రాకుండా చేస్తామని చెప్పేసి ప్రజలను భయభ్రాందోళన చేస్తున్నారు. దాన్ని మేము కూడా ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకెళ్లి కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళను భయభ్రాంతులను చేసి ఓట్లు వేసుకొని మాయమండలు చేసుకుని ఓట్లు వేసుకోవాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కనీసం చిత్తశుద్ధి ఉండాలి. గతంలో ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చిన తర్వాత వాళ్ళు ప్రజలను ఓట్లు అడగడానికి రావాలి. ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈరోజు మా తాండలో గతంలో మేము చేసిన అభివృద్ధి తప్ప 2 సంవత్సరాలు జరిగింది ఏం లేదు. ఉన్న రోడ్ అక్కడే ఉంది. టెండర్లు వేసుకొని సంవత్సరం అయింది, ఇంతవరకు వచ్చి బీటీ రోడ్ వేయడానికి రాలే. దానికి అలాగే ఉంది. ఉన్న సీసీ రోడ్లు మేము శాంక్షన్ చేసినవి ఉన్నాయి. అప్పుడు వచ్చిన సీసీ 2024లో వచ్చిన సీసీ రోడ్లు ఉన్నాయి, ఇప్పటికి వేయలే. అది కూడా అలాగే ఉన్నాయి. ఇట్లా చేసుకుంటూ పోతే 2 సంవత్సరాల్లో వచ్చిన పనులన్నీ ఒకటి ఎంచలే. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఆశించిన స్థాయిలో లేదని లేదు. ఖచ్చితంగా మాకు క్షేత్రస్థాయిలో ప్రజలందరూ మాకు ఆదరణ వస్తుంది. ఖచ్చితంగా మాకు పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక యువకుడు కావాలి, తెలివిపరుడు కావాలి, ప్రభుత్వం ఉన్నా లేకున్నా పనిచేసేవాడు కావాలి. అలాంటి వ్యక్తులు మాకు కావాలని చేసి గ్రామ ప్రజలు, యువకులు కానీ వాళ్ళ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తాననే హోప్ నాకుంది, నా నమ్మకం ఉంది. ఏదైతే నా మీద నమ్మకం పెట్టి ఆ ప్రజలు నన్ను గెలిపిస్తారో అదే నమ్మకంతో ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రభుత్వాల దగ్గరికి వెళ్తాం, కొట్లాడి నేను మరి నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి నేను ఖచ్చితంగా సహకరిస్తాను. నేను గెలిచిన తర్వాత మాట్లాడతాను. ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, పార్టీ మారేదైతే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి అడుగుజాడల్లో మాది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము, వారి సహకారంతో పనిచేస్తున్నాం. కాబట్టి అది పార్టీ మారే అవకాశాలు అయితే 99% అయితే లేదు, మారే అవకాశమే లేదు. మేము అతి తొందరలోనే ఎందుకంటే ఇప్పుడు చాలామంది మేధావులు ఉన్నారు, మేధావులతోటి మేము డిస్కస్ చేసి అందరితోటి ఆలోచన చేసుకొని దాని తర్వాత దాన్ని ఏ రకంగా అయితే మనకు ఈ నిధులు ఎన్ని వస్తాయి, మనకు 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఏ రకమైన నిధులు మన ఊరికి వస్తున్నాయి, ఆ నిధులను తీసుకొని దాని తర్వాత ఏ రకంగా అయితే మనం అభివృద్ధి చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా, వాళ్ళతోటి మళ్ళీ ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో వాళ్ళ సపరేట్ ఫండ్లతో తీసుకొచ్చి అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేది దాని ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అతి తొందరలోనే అది కూడా మీడియా ద్వారా మీకు అందరినీ తెలియజేస్తాను. గ్రామ ప్రజలకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఎందుకంటే ఎలక్షన్ అంటే ఒకటి గ్రామ అభివృద్ధితో పాటు తన సొంత అవసరాలలో ముందలొచ్చి నిలబడే వ్యక్తి కావాలి ఏ రోజైతే. ఎందుకంటే గ్రామాభివృద్ధి జరుగుతూ ఉంటాయి కాబట్టి సొంతంగా అవసరాలు వచ్చినప్పుడు ముందలొచ్చి తెలివిగా పనిచేసేటోళ్ళు యువకులు ఉంటేనే రేపు రాజ్యాధికారం, యువకులు ఉంటేనే నెక్స్ట్ భావితరాలకు మంచి ఇన్స్పైర్గా ఉంటుంది. కాబట్టి యువకులని సపోర్ట్ చేసి నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఆదరిస్తే మంచి గెలిపిస్తే రాబోయే కాలంలో నేను మంచి ఎడ్యుకేటెడ్ పీజీ చదువుకున్నాను కాబట్టి అన్ని విధాలుగా తాండకు ఏ రకమైన నిధులు రావాలి. గత 5 సంవత్సరాలు మేము ఇనానమస్ చేసిన తర్వాత మాకు కొందరు ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మాకు సహకరించలే. ఎందుకంటే ఇనానమస్ చేసిన తర్వాత ఏమైందంటే కొన్ని వర్గాలుగా విడిపోయిన తర్వాత దాంట్లో మేము కొంచెం చింతిస్తున్నాం, కొంచెం అభివృద్ధి అక్కడక్కడ ఆగిపోయింది. కానీ మేమే శాంక్షన్ చేసుకున్నాం, మేమే తెచ్చుకున్నాం. ఆ రోజు మేమే అన్ని విధాలుగా చేసుకొని పెట్టుకున్నాం. అవన్నీ ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అన్ని పూర్తి స్థాయిగా చేస్తాం. ఇంకోటి ప్రజలకు ఒకటి చిన్న అంటే నా సొంత నిధులతోటి ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను ఇంకా చెప్పలేదు, ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, ఇంకా ఇంతవరకు ఎవరు చెప్పుకోలేదు. తీసుకొచ్చి వాళ్ళకు ఎక్కడో జైనలిపూర్ వెళ్ళి మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు. అదే ప్లాంట్ ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర అమర్చాలని చెప్పేసి అమర్చి వాళ్ళకందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పేసి కోరుకున్నాను.